వేదం మంత్రయోగం, వేదం కూడా ఒక యోగం ఉంది, దాన్ని మంత్రయోగం అని పిలుస్తారు. ఏమండి, అలాగే యోగం, ఇది ఒక యోగం ఉంది. ఈ యోగాల్లో కూడా హఠయోగం వేరు, రాజయోగం వేరు, చాలా యోగాలు. కనుక వేదం మంత్రయోగము కనుక వాటిని మంత్రాలుగా సాధన చేస్తే కలిగే ఫలితం వేరు, కేవలం అదో పుస్తకంగా చదివితే ఫలితం వేరు, దాన్ని వక్రీకరిస్తే వచ్చే ఫలితం వేరు. అది పాశ్చాత్యులు చేసిన పని. అంటే పాశ్చాత్యులతో పాటుగా రాహుల్ సంస్కృతి అని చెప్పేసి వీళ్ళందరూ కొంతమంది మన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఓ విచిత్రమైన జరిగిందండి. ఏంటంటే ఇక్కడ జాతులు ఉన్నాయి, ఈ జాతుల్ని ఆధారంగా చేసుకుని ద్వేషాలు కలిగించుకున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. పూర్వం జాతులు ద్వేషాన్ని కలిగించేవి కాదు. వీళ్ళు జాతి విభజన అనేది బ్రాహ్మణుల కోసం అని కొందరు ఏదో చెప్పుకుంటూ ఉంటారు. మనువు చెప్పిన ప్రకారం బ్రాహ్మడికి వృత్తి లేదు, వృత్తి లేదండి. బ్రాహ్మడికి ఏమిటి వృత్తి చెప్పండి? అధ్యయనం, చదువుకోవడం. ఎంతకాలం చదవాలి? 4 వేదాలు చదవాలంటే 4, 12, 48 సంవత్సరాలు అధ్యయనం సరిపడింది బతుకులో. అధ్యాపనం, చదువుకునేవాడు ఉంటే ఉంటుంది. ఎవడైనా చదువుకుంటే వాడు దక్షిణ ఇస్తే ఉంది, లేకపోతే దక్షిణ ఎక్కడ ఉంది?